హాయ్ ఫ్రెండ్స్, ఎడారి అనగానే మనకు ఇసుక తిన్నలు ఒంటెలు గుర్తొస్తాయి. కానీ ఒకప్పుడు ఆ ఇసుక దిబ్బల కింద ఒక విశాలమైనటువంటి సముద్రం ఉండేదని, అక్కడ వింతైన సముద్రపు ఆవులు విహరించేవని మీకు తెలుసా? ఖతర్ ఎడారిలో తాజాగా బయటపడ్డ 2 కోట్ల ఏళ్ల నాటి శలజాలు భూమిపై ఉన్నటువంటి జీవ పరిణామ క్రమం గురించి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సీ కౌ శ్మశాన వాటిక రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని స్మిథోనియస్ నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ మరియు ఖతర్ మ్యూజియంస్ శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా నిర్వహించింది. నికోలస్ పెన్సన్స్ అలాగే పెరహాన్ సకాల్ నేతృత్వంలోని టీం ఖతర్లోని ఆల్ మస్హబియా ప్రాంతంలో జరిపినటువంటి ఈ అధ్యయన వివరాలు తాజాగా పీర్ జే జనరల్లో ప్రచురమయ్యాయి. అసలు ఈ కథ 1970లలో మొదలైంది. ఖతర్ ఎడారిలో కొన్ని ఎముకలు దొరికినప్పుడు అవి ఏదో సిరి సర్పాలని అనుకొని వదిలేశారు. కానీ 2023లో జరిగినటువంటి తవ్వకాల్లో అవి సిరి సర్పాలు కావని, ఇక కోట్లాది ఏళ్ల క్రితం అక్కడ నివసించినటువంటి సముద్రపు ఆవులని తేలింది. వందలాది శిలజాలు ఒకే చోట దొరకడంతో దీన్ని ప్రపంచంలోనే అత్యంత సంద్రత కలిగినటువంటి సీ కౌ బోనే బెడ్గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ శిలజాలను పరిశీలించినటువంటి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని ఒక కొత్త రకం సముద్రపు ఆవును కనిపెట్టారు. దీనికి సల్వాసారన్ కథరెన్సిస్ అని పేరు పెట్టేశారు. ప్రస్తుతం మనకు తెలిసినటువంటి డుంగ్లోగా కంటే ఇది చాలా చిన్నది. కేవలం 250 పౌండ్ల బరువు, అంటే అచ్చం ఒక పాండా లేదా హెవీ వెయిట్ బాక్సర్ పరిణామంలో ఉండేవి. ఇక ఈ 21 మిలియన్ల ఏళ్ల క్రితం నాటి ఈ శిలజాల్లో ఒక వింత ఉంది. నేటి సముద్రపు ఆవులకు కాళ్ళు ఉండవు, కానీ ఈ ప్రాచీన సల్వాసైరన్లకు వెనుక కాళ్ళు ఎముకలు ఉండేది గమనార్హం. అంటే భూమి మీద నడిచే జంతువుల నుండి ఇవి మెల్లమెల్లగా సముద్రపు జంతువులుగా ఎలా మారాయో చెప్పడానికి ఇవి గొప్ప సాక్ష్యాలు. వీటి దవడలు, దంతాలు, అమరికలు బట్టి ఇవి ఒకప్పుడు సముద్రపు గర్భంలోని గడ్డిని మేసేవని నిర్ధారించారు. నేటి డుగోగ్లు సముద్రంలో ఉన్నటువంటి గడ్డిని మేస్తూ ఇసుకను కదిలించి పోషకాలను విడుదల చేశాయి. ఇక తద్వారా సముద్ర పర్యావరణాన్ని కూడా కాపాడతాయి. సరిగ్గా 2 కోట్ల ఏళ్ల క్రితం కూడా ఈ చిన్న సముద్రపు ఆవులు అదే పని చేసేవని ఈ శలజాలు నిరూపిస్తున్నాయి. అంటే పాత్రధారులు మారినా పర్యావరణాన్ని కాపాడే ఆ జీవ బాధ్యత మాత్రం అలాగే కొనసాగుతూ వస్తుందన్నమాట. చూసారుగా, ఇసుక కింద దాగున్నటువంటి 2 కోట్ల ఏళ్ల నాటి ఈ నెత్తుటి చారిత్రక సాక్ష్యాలు మన భూమి యొక్క గతాన్ని ఎలా కళ్ళకు కడుతున్నాయో. ఖతర్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఖతర్ సీ కౌ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇక దీనిపై అభిప్రాయాలను మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.